బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై నేడు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీ వేయనుంది. ఫార్మా కంపెనీ ప్రమాదం జరిగి 17 మంది మృతి చెందారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ఈ హై లెవెల్ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాదం జరిగిన రోజే తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నాయుడు, ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదం మీద ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ గురించి డీటెయిల్స్ ఏంటి? రేణేశ్వరి చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఎసెన్షియా ప్రమాదంపై అయితే పూర్తిగా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదంలో 18 మంది చనిపోగా చాలా మంది ఎక్కువగా తీవ్ర స్థాయిలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రమాదంతో పూర్తిగా ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉందని చెప్పి ఈరోజు రాష్ట్ర స్థాయిలో హై లెవెల్ కమిటీ వేసి ప్రమాదం ఏ విధంగా జరిగింది, పరిశ్రమలో ఏం జరుగుతుందో, అసలు సేఫ్టీ నిబంధనలు ఉన్నాయా లేదా, లోపాలు ఏంటనే అంశాలపై పూర్తిగా ఈ కమిటీ అయితే విచారణ జరగనుంది. ఎందుకంటే పూర్తిగా విశాఖలో ఫార్మా పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలు. ఈ నేపథ్యంలో ఉపాధితో పాటు సేఫ్టీ కూడా చాలా అవసరం. కానీ సేఫ్టీ అయితే పూర్తిగా విరుద్ధంగా నిర్వహిస్తున్న పరిస్థితులు, నిబంధనలు పాటించడం లేదని ఎవరు పూర్తిగా ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది చనిపోతున్నారు. ఎల్జీ పాలిమర్స్ లో కూడా మనం చూసుకుంటే గతంలో పూర్తిగా 10 మందికి పైగా చనిపోయిన పరిస్థితి. అంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా పూర్తి ఫార్మా యాజమాన్యాలు ఏమాత్రం మార్పు లేదు. ఈ నేపథ్యంలో కూడా ఎసెన్షియా ఫార్మాలో పూర్తి 18 మంది చనిపోయారు. అయితే ఈ ప్రమాదం పట్ల ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ ఉంది. దీనిపై ఒక కమిటీ వేసి విచారణ నివేదిక వచ్చి ఎవరు తప్పు చేసినట్లు వారిపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. దీని మీద పూర్తిగా యాజమాన్యం అయితే బాధ్యత వహించాలి. ఇలాంటి నిర్లక్ష్యం కరెక్ట్ కాదని ప్రభుత్వం కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్న పరిస్థితుల్లో పూర్తిగా వీటి పట్ల ప్రజా సంఘాలు కూడా మరో పక్క మండిపడుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రమాదాలు కంటిన్యూ జరుగుతున్నాయి, ఎందుకు వీటిని నివారించలేకపోతున్నారు, సేఫ్టీ భద్రతలు ఎందుకు మీరు పెట్టట్లేదనే యాంగిల్లో కూడా పూర్తిగా అయితే ప్రభుత్వం విచారణ చేయనుంది. పూర్తిగా నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేశారో వారిపై కఠిన చర్యలు తప్పమంటుంది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ నాయుడు.